ఇష్యూ అయిందో చించల్పేట్ గ్రామంలో నాది నేను చెప్పుకునే కర్మకు వచ్చింది. అదే మొన్న ఏదైతే ఇష్యూ అయిందో మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో మా ఊరు జనరల్కి వచ్చింది. జనరల్ అయినా పోటీ పడుతున్నాడు, బీసీ అయినా పోటీ పడితే నేను అన్నా బీసీ ఎంపీటీసీ వస్తాయి చేద్దాం, జనరల్కి చేద్దాం అంటానంటే నేను కాదన్నా. కలిసిళ్ళు వాళ్ళ పోటీ చేసుకుని నేను జనరల్కి సపోర్ట్ చేస్తాను. బీసీ గెలిచారు, జనరల్ ఓడిపోయాడు. ఎలక్షన్ అయిపోయింది, కథం అయిపోయింది, ఎవరంతలో వాళ్ళు ఉన్నారు. మొన్న సంక్రాంతి రోజు ఓడిపోయిన ఇంటి మీదకి పోయి ఉప సర్పంచి ఒక 50-60 మంది ఇంటి మీదకి పోయి దర్వాజలు కొట్టినారు. వాళ్ళు అడవిలో వేసుకుంటా నాకు ఫోన్ చేసి బాధపడుకుంటారు, ఇట్లా అయింది అట్లా అయింది అంటుందంటే అప్పటికి 7:30 8 అయితే ఉండొచ్చు. నేను ఊళ్ళోకి వచ్చి అందరూ బయట ఉన్నారు, మొత్తం ఊరు జనం అంతా బయట ఉన్నారు. ఏమైందంటే ఇట్లా అయింది, ఇట్లా దర్వాజలు మీద చేస్తున్నారు, ఊళ్ళో రక్షణ లేదా మాకు, అది ఇది అంటుందంటే ఆ ఉప సర్పంచి బేగర్ రాజును నేను నాకు తమ్ముడు వస్తాను. వాళ్ళందరూ ఎవరు కాదు, వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా నా శిష్యులే. 40 ఏళ్ళ సంది నాయమడి ఉన్నోళ్ళే. నేను అన్ని రకాలుగా నాతో బాగుపడ్డలు కూడా ఉన్నారు. ఇప్పుడు సర్పంచ్ గెలిచిన అనసూయ అనంతరాములు కూడా లాస్ట్ టైం మార్కెట్ డైరెక్టర్ ఇచ్చిన నేను నవాపేట మార్కెట్ వెళ్ళి అందరికీ అన్ని రకాలుగా చేస్తున్నాను. నా ఊళ్ళో 12-13 కోట్ల రూపాయలు పెట్టి డెవలప్ చేసిన 100% అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 100% సీసీ రోడ్లు, బిల్డింగ్స్, ఎస్సీ కమిటీ హాల్, బీసీ కమిటీ హాల్, డాక్రా బిల్డింగ్, అంగన్వాడీ బిల్డింగ్, గ్రామ పంచాయతీ బిల్డింగ్, అన్ని విధాలు దాదాపు 13 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ చేశాం. నాకు ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. కానీ ఆ విషయంలో నాకున్న సన్నిహితంతో బేగరాజును తిట్టిన. ఎందుకు పోయినా ఇంటి మీదకి ఎందుకు పోయినారు, ఇక్కడ రండి మాట్లాడదామంటే తిట్టినాక మా బాలరాజు అని వాడు ఇప్పుడు మార్కెట్ డైరెక్టర్, వాడిని కొట్టాకనే వాడు కింద పడ్డాడు. వాడిని చెప్తున్నాను, నేను పోవద్దని కూడా అందరు నన్ను ఆప్షన్ చేయమన్నదంటారు అనుకున్నాను. వాడు అన్ని చెప్పుకొని వచ్చిన తిట్టిండు. నేను తిట్టిన మాట వాస్తవం. మరి రాజు నాకున్న సన్నిహితంతో నేను తిట్టిన తర్వాత వాళ్ళు లేని అబాణం వేసుకొని వాయిస్ రికార్డ్ చేసేసి మొత్తం ఇట్లా చేసిన అట్లా చేసినని, నా ఊర్లో మొత్తం ఇట్లా చేస్తున్నాను. అప్పుడు వాళ్ళు నేనేమంటున్నా, ప్రసార మాధ్యమాల్లో వార్తా పేపర్ కానీ యూట్యూబ్ ఛానల్ కానీ వాళ్ళు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడారు. జరిగిన విషయం ఏంది కావాలంటే ఊళ్ళో పోయి ఎంక్వైరీ చేయండి, నిజమా అబద్ధమా తెలుసుకోవాలి. కానీ తెలుసుకోకుండానే నేను ఇన్ని రోజులు చేసిన సాక్రిఫైజ్లో దాదాపు 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నా. మరి నేను ఎంపీకి వెళ్ళి, జెడ్పీటీసీకి వెళ్ళి, సింగల్గూడ చైర్మన్కి వెళ్ళి, 3 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్యే ఎట్లా ఓడిపోయినా అవన్నీ కూడా ఎన్ని బాధలు భరించి, ఎన్ని అవమానాలు భరించి ఈ స్థాయికి వచ్చినాము. ఎన్ని డక్కీలు ముక్కీలు తిని ఈ స్థాయికి వచ్చినాము. ఒక్కటేసారి నా పరపతిని దెబ్బతీసే విధంగా ఈ విధంగా చేసినందుకు మీ ద్వారా సమాజానికి తెలవాలన్న ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అవసరం లేని విషయం. ఇంకొకటి, మామూలు గ్రామస్తులు మా ఊరళ్ళు హైదరాబాద్కు పోయినా ఎక్కడ పోయినా స్పీకర్ దగ్గర విచిత్రం ఉంది. ఇలా మీద స్పీకర్కి కాంప్లైంట్ ఇచ్చారు. దాన్ని ఎమ్మడి ఎవరున్నారు అనేది ఒకసారి వాళ్ళను ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఎవరు ప్రేరేపిస్తే అవుతుంది. నాకు ఎవరెవరి దగ్గర పోయిందో మీరు పేపర్లు చూసిండ్రు. ఇప్పుడు నాకంటే ఎక్కువ
ఫోటోలు చూసారు, అన్నీ చూసారు. నేను కూడా కామ్ కూకున్నాను. ఎందుకంటారంటే ఏమనొద్దులే అని. వాళ్ళు కలిసారు. ఎవరిని కలిసారు? భీమ్ భరత్ కలిసారు. భీమ్ భరత్కి ఏం సమానం? నా మీద ఓడిపోయిండు. నేను ఆయనకు 10 ఏళ్ళ సంది మామూలు ఇస్తున్నా. 10 ఏళ్ళ సంది, ఇప్పుడు కాదు. నేను ఎమ్మెల్యే గెలిచినప్పుడు సంది సంవత్సరానికి వచ్చి వసూలు చేసుకుపోతుంది. అసలు నేను ఎక్కడ కూడా చెప్పను. ఆయన ఏం చేసింది, ఇది ఆసరాగా తీసుకొని ఆయన సొంత ఊళ్ళోనే వాళ్ళతోనే డ్యామేజ్ చేయించాలని, ఆ పరపతిని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నాడు. అది భగవంతుడు తీయాలి, వీళ్ళు తీస్తే కాదు, తీయాలి. నేను మీ ద్వారా ఒకటే కోరుకునే ఏంటంటే మా ఊళ్ళో పోయి ఎంక్వైరీ చేయండి. అక్కడ ఏం జరిగింది, ఎవరు ఎసంటోడు. ఇప్పుడు సర్పంచ్ ఉన్న క్యాండిడేట్ ఎసంటోడు, ఉప సర్పంచ్ ఉన్న క్యాండిడేట్ ఎసంటోడు, మొన్నటిదాకా ఇక్కడ ఉన్నాడు, ఏం సంగతి. ఒక 10 ఏళ్ళ సంగతి రికార్డు తీయండి, ఒక్కొక్కరి చరిత్ర తీసుకొని, నాది కూడా తీసుకోండి. నేను నా గ్రామంలో ఇప్పటి వరకు నేను ఎమ్మెల్యే అయిన నుంచి మా గ్రామంలో ప్రతి మనిషి ఎవరు చనిపోతే నేను 5,000 రూపాయలు ఇస్తాను. ఇవ్వలేదు అనుకో, తెల్లారి పొద్దుగా నా ఇంటికి వచ్చి వస్తారు. మేమేం చేసినా మాకెందుకు వెళ్ళలేదు. అట్లా నాకు ఊరందరూ బాగానే ఉన్నారు. కావాలని మొన్న సర్పంచి నువ్వు ఎలక్షన్లో ఓటమి గెలుపు సహజం. ఎవరైనా వారు గెలుస్తారు, ఇద్దరు గెలవలేరు కాబట్టి ఎవరైనా వారు గెలుస్తారు. గెలిచిండని ఒప్పుకున్నాం. ఆడెవడో కాడు, ఆ మావాడే 30 ఏళ్ళ సంది మా శిష్యులు మా అంతా కలిసిమెలిసి, నాకు వాళ్ళు చేసిరు, వాళ్ళకి నేను చేసిన, అన్ని రకాలుగా లాభపడ్డారు. చేసినాం, అన్ని విధాలుగా చేసినాం. వాళ్ళు మాకు చేసిండొచ్చు, మేము వాళ్ళకి చేసిండొచ్చు, అది విషయం కాదు కదా. కానీ ఈ తప్పుడు వార్తలతో, తప్పుడు ఏదైతే పేపర్లు కానీ మీడియా కానీ ఏదైనా ఉంటే వాస్తవం తెలుసుకొని క్లియర్గా తెలుసుకొని వివరణ తీసుకొని రాస్తే బాగుంటుంది. కాబట్టి నేను ఇంకొకటి చెప్తున్నా, యూట్యూబ్ ఛానళ్ళకు దయచేసి దండం పెట్టి చెప్తున్నా, వాస్తవం ఉండి చెప్పండి. ఇంకోటి వార్త ఈ కొన్ని సకల పేపర్లు మీరేమనుకోవద్దు. ఆ పేపర్ ఎవరు చూడరు, సంకలం పెట్టుకొని పోయి చూపెట్టి చదివి పెట్టాలి 10 మందికి. నేను వాళ్ళకి అవమానిస్తలే. నేను మనం ఏదైతే జర్నలిజం చేసినప్పుడు మీ ద్వారా సమాజానికి ఉపయోగపడే వాస్తవాలు తెలియాలి. సమాజంలో అట్టడుగున్నటువంటి వార్తలు సమాజం ప్రజలకు తెలిసే విధంగా రాస్తే హర్షిస్తారు. కానీ బట్టగాల్సి మీరు చేసినట్టు ఏం తెలియకుండా పొట్టిగా రాసేసి దొంగ దొంగ అంటే దొంగ అట్లా తెలియకుండా వాస్తవాలు తెలుసుకొని రాస్తే బాగుంటుంది. మీ ద్వారా చెప్పాలన్న ఉద్దేశంతో చెప్పిన. సరే, భగవంతుడు నిర్ణయం చేస్తాడు, ఎవరిని ఏం తప్పున్నది అది వేరే విషయం. కానీ నేను దీని వెంబడి ఎవరైతే ప్రేరేపిస్తున్నారో ఇప్పటికైనా ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఇట్లా చేస్తే మనం వచ్చేది లేదు. మనం చేసే కార్యక్రమాల మీదకి ప్రజలు హర్షిస్తారు, ప్రజలు చూస్తారు. ఇది ఒక్కరోజుతో పేపర్లు వచ్చినంత మాత్రాన, టీవీలు వచ్చినంత మాత్రాన కాదు కదా. ప్రజలు వాస్తవాలు కూడా చూస్తారు. ఈ వాస్తవాలన్నీ కూడా సమాజానికి, లోకానికి, ప్రజలకు తెలవాలన్న సంకల్పంతో మీ ద్వారా ఈ విషయాలు చెప్పడం జరుగుతుంది. మీ గ్రామంలో జరిగిన మీ రిలేషన్, మీ కార్యకర్తలు ఎవరు గొడవడ్డారని అంటున్నారు కదా, మీరు ఎవరన్నా దిగారని రిలేషన్ ప్రోత్సహిస్తారు. నాకు ఇతర వాళ్ళు ఎవరో ప్రోత్సహిస్తున్నారు. మీ పార్టీకి సంబంధించిన వేరే పార్టీకి సంబంధించిన? మా పార్టీ వేరే పార్టీ. మీరు ఏ పార్టీలో ఉన్నారు అనేది మంత్రుల దగ్గరికి పోతాము, డెవలప్మెంట్ తీసుకుంటాము. ఇవాళ నాతో ఒక 500-600 కోట్లతో డెవలప్మెంట్ చేసినాం. ఇవాళ మా ప్రతి మండలంలో డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సీనియర్ ఎమ్మెల్యేగా మీ పైన ఈరోజు గౌరవిస్తాం. గ్రామంకి వెళ్ళి స్పీకర్ స్థాయికి పోయి కాంప్లైంట్ చేసే స్థాయికి వచ్చారంటే దాన్ని ఎంబడి ఎవరు ప్రేరేపిస్తున్నారు అనేది చూడాలి, గ్రామంలో ఆలోచన చేయాలి, ఎంక్వైరీ చేయాలి. నేనేమంటున్నా, నేను చెప్పింది నమ్మకండి, నేను చెప్పింది రాయకండి, వాస్తవాలు తెలుసుకొని రాయండి, దాని మీద ఎంక్వైరీ చేయండి ఎవరు చేస్తున్నారు. అంటే ఈ గొడవ కాకముందే ఓడిపోయిన సర్పంచ్ ఇంటి మీదకి పోయి గెలిచిన సర్పంచ్ ఒక 50 మంది పోయి ఇంటి మీద దాడి చేశారు.
దర్వాజాలు కొట్టిండ్రు. కొడితే వాళ్ళు ఏడ్చుకుంటే నాకు ఫోన్ చేస్తే నేను పోయి వాళ్ళు ఏమైందని తెలుసుకుందామని పోతే ఇట్లా కొట్టిన మా ఇంటి మీదకి వచ్చినంటే వాళ్ళను ఎందుకు అట్లా ఇస్తున్నది, ఎలక్షన్ అయిపోతాయి ఎందుకు అని పిలిపించి మాట్లాడదామని రాజు అనేటువంటి ఉప సర్పంచ్ వాడిని పిలిచిన వాడి కోపం ఎందుకు ఇచ్చి ఎందుకు పోయిందని ఎందుకోవాల్సి వచ్చిందని